Hi friends, welcome. Speech. Speech is a particular way of expressing something using the words of a language. Speech बात करना, बोलना, माట్లాడటం. बोलने से अपने दुख दर्द दूसरों को बता सकते हैं, अपनी खुशी दूसरों से షేర్ कर सकते हैं. మాట్లాడటం ద్వారా, చెప్పడం ద్వారా మన దుఃఖాన్ని, కష్టాన్ని వేరే వాళ్ళకి చెప్పుకోవచ్చు, మన సంతోషాన్ని వేరే వాళ్ళతో పంచుకోవచ్చు. Men are gifted with speech. दुनिया में अपने से भी ज़्यादा बलवान कई एनिमल्स हैं, लेकिन ऊपर वाला बोलने की शक्ति सिर्फ మనుష్యం को दिया है. ప్రపంచంలో మనకంటే ఎక్కువ బలవంతమైన జంతువులు ఉన్నాయి, కానీ మాట్లాడే శక్తి మాత్రము మనుషులకు మాత్రమే దేవుడు కల్పించాడు. స్పీచ్ మాట్లాడటం. కైండ్స్ ఆఫ్ స్పీచ్ టూ టైప్స్. వన్ డైరెక్ట్ స్పీచ్, సెకండ్ వన్ ఇండైరెక్ట్ స్పీచ్. Direct speech, the act of expressing the exact words of a speaker to someone is called direct speech. ఎవరైనా మనతో మాట్లాడుతున్నారు, మాట్లాడిన వ్యక్తి యొక్క పదాలను యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా వేరే వాళ్లకు తెలియచేసినట్లయితే డైరెక్ట్ స్పీచ్ అవుతుంది. अपने से बात कर रहा है, वो क्या बात कर रहा है, क्या बोल रहा है, क्या बता रहा है, वो वर्ड्स को एज इट इज हूबहू वैसे ही दूसरों को बता डायरेक्ट स्पीच होता है. For example, Ritika said, I am a student. Ritika said, I can do anything. Ritika said, I am playing in the ground. Indirect speech, the act of expressing the meaning of a words of a speaker to someone is called indirect speech. ఇతరులు చెప్పిన విషయాన్ని యాజ్ ఇట్ ఈస్గా కాకుండా దాని అర్థాన్ని, దాని మీనింగ్ని ఇతరులకు తెలియచేసినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. अपने से जो पर्सन बात कर रहा है, वो क्या बात कर रहा है, वो वर्ड्स को एज इट इज नहीं, सिर्फ वो बातों का, वो बोलने का मतलब को, मीनिंग को दूसरों को बताना इनडायरेक्ट स्पीच होता है. डायरेक्ट स्पीच में जो बताया था, रितिका सेड आई एम ए स्टूडेंट, इसको ఇండైరెక్ట్ స్పీచ్ में కన్వర్ట్ करेंगे. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్ లో కన్వర్ట్ చేద్దాం. రితికా సెడ్ షీ వాజ్ ఏ స్టూడెంట్. సెకండ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద डायरेक्ट स्पीच, रितिका सेड आई कैन डू एनीथिंग. इसको इंडायरेक्ट स्पीच में कन्वर्ट करने के लिए దీనిని ఇండైరెక్ట్ స్పీచ్ లో మార్చడానికి रितिका सेड दैट शी कुड डू एनीथिंग. रितिका सेड आई एम प्लेइंग इन द ग्राउंड. रितिका सेड दैट शी वाज प्लेइंग इन द ग्राउंड. ఇప్పుడు మీ మైండ్లో కొన్ని డౌట్స్ వస్తున్నాయి. అభి आपके मन में कुछ डाउट्स आ रहे हैं. మీకు వస్తున్న డౌట్లు క్లియర్ అవ్వాలంటే ఇవ్వబడ్డ డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్లోని పదాలు ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఎలా మారుతాయి, వాటికి సంబంధించిన కొన్ని నియమాలను, రూల్స్ను తెలుసుకుంటే సరిపోతుంది. कोई भी एक डायरेक्ट स्पीच सेंटेंस को इनडायरेक्ट स्पीच सेंटेंस में बदलने से पहले डायरेक्ट इंडायरेक्ट स्पीच के रूल्स आपको पता होना चाहिए. किसी एक डायरेक्ट स्पीच वाले सेंटेंस को लेते हैं और समझते हैं पूरे रूल्स को आसानी से. ఏదైనా ఒక ఉదాహరణ తీసుకొని రూల్స్ ని తెలుసుకుందాం. రితికా సెడ్ ఐఎమ్ ఏ స్టూడెంట్. ఇది డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో ఐఎమ్ ఏ స్టూడెంట్ అనేది कोटेशन मार्क्स लो పెట్టబడి ఉన్నది. गौर करिए, ये एक डायरेक्ट स्पीच सेंटेंस है. इस सेंटेंस में आई एम ए स्टूडेंट कोटेशन मार्क्स में रखा हुआ है. इस सेंटेंस में रितिका सब्जेक्ट है, सेड वर्ब होता है, आई एम ए स्टूडेंट डायरेक्ट स्पीच पार्ट होता है. ఈ సెంటెన్స్ లో రితికా సబ్జెక్ట్, సెడ్ వర్బ్, ఐఎమ్ ఏ స్టూడెంట్ అనేది డైరెక్ట్ స్పీచ్ పార్ట్ అవుతుంది. ఇక దీనిని ఇండైరెక్ట్ స్పీచ్ లో మార్చడానికి రితికా సెడ్ ను యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి. కొటేషన్ మార్క్స్ ను తీసివేయాలి. కొటేషన్ మార్క్స్ ను తీసివేయడానికి దానికి బదులుగా సెడ్ తర్వాత దట్ ను మెన్షన్ చేయాలి. ఓకే, రితికా సెడ్ దట్. ఇక ఐఎమ్ ఏ స్టూడెంట్ అనే దానిని మార్చాలి. డైరెక్ట్ స్పీచ్ పార్ట్ లోని ఐ కు బదులుగా ఇక్కడ ఐ అంటే ఎవరు, రితిక అంటే సబ్జెక్ట్. రితిక అనేది మెయిలా ఫీమేలా, ఫీమేల్ కాబట్టి ఐకు బదులుగా ఇండైరెక్ట్ స్పీచ్లో షీ అని మెన్షన్ చేయాలి, షీ అని రాసుకోవాలి. దీని ప్రకారంగా రాసుకుంటే రితికా సెడ్ దట్ షీ, తర్వాత యామ్ను వాజ్గా మార్చుకోవాలి. రితికా సెడ్ దట్ షీ వాజ్ ఏ స్టూడెంట్. యామ్ను వాజ్గా ఎందుకు రాయాలో కింద మీకు అర్థమవుతుంది. ఒకవేళ రాజు సెడ్ ఐఎమ్ ఏ సూపర్ స్టార్ డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్లో దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడానికి రాజు సెడ్ దట్ హీ వాజ్ ఏ సూపర్ స్టార్ అని రాయాలి. ఎందుకంటే ఈ రెండింటిని కంపేర్ చేయండి. రితికా అనేది ఫీమేల్ కాబట్టి పై ఎగ్జాంపుల్లో ఐకు బదులుగా షీ రాసాము, కానీ సెకండ్ ఎగ్జాంపుల్లో ఐకు బదులుగా హీ అని రాసాము. ఎందుకంటే ఇక్కడ ఐ అంటే రాజు అంటే ఎవరు, मेल, కాబట్టి ही అని మెన్షన్ చేస్తున్నాము. రాజు सेड दैट ही वाज ए सुपरस्टार. पहले वाले एग्जांपल में रितिका सेड आई एम ए स्टूडेंट, सब्जेक्ट रितिका है, वर्ब सेड है. आई एम ए स्टूडेंट डायरेक्ट स्पीच वाला पार्ट है.
इस सेंटेंस को इनडायरेक्ट स्पीच में बदलने के लिए रितिका सेड एज इट इज लिखते हैं, रितिका सेड, उसके बाद दैट लिखना है। ये दैट क्या है, कहाँ से आया? देखिए आई एम ए स्टूडेंट कोटेशन मार्क्स में है, कोटेशन मार्क्स हटाकर इसमें इनडायरेक्ट स्पीच में लिखना है। कोटेशन मार्क्स हटाना बोले तो कोटेशन मार्क्स के बदले में कंपलसरी आप दैट लिखना है, रितिका सेड दैट। उसके बाद आई एम ए स्टूडेंट, यहाँ आई मीन्स सब्जेक्ट, सब्जेक्ट कौन है? देखिए रितिका, रितिका कौन है? मेल है, फीमेल है? फीमेल है, तो आई शी में कन्वर्ट करना है, शी में लिखना है। एम वॉज में बदलना है, शी वॉज, रितिका सेड दैट शी वॉज ए स्टूडेंट। इसमें एम कैसा वॉज में चेंज हुआ है नीचे आपको पता चलेगा। तो ये बन गया अपना इनडायरेक्ट स्पीच वाला सेंटेंस, रितिका सेड दैट शी वॉज ए स्टूडेंट। अगर राजू सेड आई एम ए सुपरस्टार सेंटेंस को इनडायरेक्ट में बदलना है तो राजू सेड दैट ही वॉज ए सुपरस्टार। राजू सेड एज इट इज लिखना है, उसके बाद दैट, कोटेशन मार्क्स हटाना है, कोटेशन मार्क्स के बदले में दैट लिखेंगे, उसके बाद आई के बदले में ही लिखेंगे। आई मीन्स सब्जेक्ट, इस सेंटेंस में आई कौन है? राजू, राजू मेल है या फीमेल? मेल, इसलिए यहाँ आई के बदले में ही लिखेंगे, ही, एम के बदले में वॉज, ही वॉज ए सुपरस्टार। ऊपर रितिका फीमेल है इसलिए वहाँ पे शी वॉज ए स्टूडेंट, यहाँ पे राजू मेल है इसलिए आई के बदले में ही लिखना है। ये एग्जाम्पल्स के लिए ये रूल्स ठीक है, और दूसरे रूल्स भी हैं, जैसे कि कोई आपसे क्वेश्चन पूछता है तो उसका आंसर यस आर नो टाइप भी बोल सकते हैं या डिटेल में भी दे सकते हैं। अगर यस आर नो टाइप में आंसर देना है तो इनडायरेक्ट स्पीच में दैट के बदले में इफ मेंशन करना है। अगर आंसर को डिटेल में बोलना है तो इंडायरेक्ट स्पीच में इफ एंड दैट को दोनों भी यूज नहीं करते। इसको एग्जांपल के साथ समझेंगे। ఈ రూల్సే కాకుండా వేరే రూల్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఎవరైనా క్వశ్చన్స్ అడిగారనుకోండి మనల్ని, ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు వాటికి ఆన్సర్స్ రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి ఎస్ ఆర్ నో టైప్ చెప్పొచ్చు, లేదా డీటెయిల్ గా చెప్పాల్సి వస్తుంది. ఎస్ ఆర్ నో రకంలో దట్ కు బదులుగా ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇఫ్ చేర్చాలి. డీటెయిల్ గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఇఫ్ దట్ రెండు కూడా తీసేస్తాం. దీనిని ఎగ్జాంపుల్స్ తో అర్థం చేసుకుందాం. Somebody asked us, are you coming? He asked me if I was coming. She asked me if I was coming. They asked me if I was coming. ఇది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. ఎందుకంటే వస్తున్నాను అంటే ఎస్ అని చెప్పొచ్చు, రావట్లేదు అంటే నో అని చెప్పొచ్చు. కాబట్టి ఇటువంటి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ లో దట్ కు బదులుగా ఇఫ్ వాడాలని తెలుసుకున్నాం. కాబట్టే షీ ఆస్క్డ్ మీ దట్ ఐ వాస్ కమింగ్ అని రాయకుండా షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాస్ కమింగ్ అని మాత్రమే రాయాలి. నెక్స్ట్ एग्जांपल देखेंगे. हैव यू कंप्लीटेड द वर्क? ये भी एस आर नो टाइप क्वेश्चन है. इसका आंसर यस और नो में बोल सकते हैं, इसलिए दैट के बदले में इफ यूज करना है. మరో కొన్ని రూల్స్ ను కూడా మీరు తెలుసుకోవాలి. दूसरे रूल्स को भी आप समझना है. प्रेजेंट टेंस वाला सेंटेंस पास्ट टेंस में बनाना है. పాస్ట్ టెన్స్ वाला సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ మే చేంజ్ करना होता है. ఇవ్వబడిన సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే దాన్ని పాస్ట్ టెన్స్ లోకి, ఒకవేళ పాస్ట్ టెన్స్ ఇచ్చి ఉంటే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్ లో టుడే ఉంటే దానిని రిపోర్టెడ్ స్పీచ్ లో అంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో దట్ డే అని రాయాలి. అగర్ డైరెక్ట్ स्पीच में टुडे रहे तो वो इंडायरेक्ट स्पीच में दैट डे में बदलता है. वैसे ही टुमारो द नेक्स्ट डे, yesterday द प्रीवियस डे, लास्ट नाइट the previous night, day before yesterday the day before previous day, day after tomorrow the day after next day, tonight that night, the next day the following day. అదే విధంగా this that గాను वैसे ही this that में these those में from to से now then after before come go hence thence ago before thus so here there. यहाँ पे हर वर्ड का मीनिंग आपको पता है. thence को छोड़ के देन्स बोले तो जब से, वहाँ से. हेन्स मीनिंग अब से, यहाँ से. దెన్స్ అనగా అప్పటి నుంచి, అక్కడి నుంచి. హెన్స్ అనగా ఇక్కడి నుంచి, ఇది మొదలు. ఈ మార్పుల్లో చాలా ముఖ్యమైనది కొటేషన్ మార్క్స్. ఈ కొటేషన్ మార్క్స్ కు బదులుగా మనము ఇండైరెక్ట్ స్పీచ్ లో దట్ రాస్తున్నాము. जरूर याद रखना है, कोटेशन मार्क्स को हटाना है. कोटेशन मार्क्स के बदले में इंडायरेक्ट स्पीच में दट लिखना है. से टू कन्वर्टेड इनटू टेल, सेज टू टेल्स, सेड टू टोल्ड, एम और इज, वज और वर, हैज और हैव, हैड में बदलता है. हैज बीन, हैव बीन, हैड बीन में बदलता है. डू, डज, डिड में होते हैं. डिड, हैड में,
మస్ట్, హ్యాడ్ టు, మే, మైట్, కెన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్. వీటన్నిటిని మీరు గుర్తుంచుకోండి. దీనివల్ల మీరు అకాడమిక్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వచ్చే స్పీచ్ కు సంబంధించిన ఏ ప్రశ్నకైనా సమాధానం సులువుగా చేయగలుగుతారు. ఇక ఫిఫ్త్ ఆన్సర్ చూద్దాం. He asked me if I had completed the work. She asked me if I had completed the work. They asked me if I had completed the work. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఇండైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ లో మనము కంప్లీటెడ్ కంటే ముందు హ్యాడ్ మెన్షన్ చేసాం. ఇది ఎక్కడిది అంటే ఇదివరకే మనము ప్రెజెంట్ టెన్స్ లో ఉన్న సెంటెన్స్ ను పాస్ట్ టెన్స్ లోకి, ఒకవేళ పాస్ట్ టెన్స్ లో ఉన్న సెంటెన్స్ ను పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మార్చాలని తెలుసుకున్నాం. దాని ప్రకారము హ్యావ్ యూ కంప్లీటెడ్ ద వర్క్ అనే సెంటెన్స్ పాస్ట్ టెన్స్ లో ఉంది. దీనిని పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మార్చాలి కాబట్టి హ్యాడ్ వచ్చింది. ఇదంతా మీకు బాగా అర్థమవ్వాలంటే తప్పనిసరిగా మీరు టెన్సెస్ వీడియోస్ తెలుసుకోవాల్సిందే, చూడాల్సిందే. టెన్సెస్ వీడియోస్కు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. తప్పకుండా చూసి మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ను ఎన్హాన్స్ చేసుకోండి. వెన్ ఆర్ యూ కమింగ్? ఒకవేళ మిమ్మల్ని మీరు ఎప్పుడు వస్తున్నారు అని వెన్ ఆర్ యూ కమింగ్ అని అడిగారనుకోండి, ఇది WH ఫ్యామిలీ క్వశ్చన్. అంటే వెన్, వై, వేర్, హూ, హూజ్, వాట్, హూమ్, విచ్, హౌ మొదలైన వాటితో ప్రశ్న స్టార్ట్ అయి ఉంటే వీటికి ఆన్సర్ డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. పై ఎగ్జాంపుల్లో ఆర్ యూ కమింగ్ అంటే అది SR నో టైప్ మాత్రమే. కానీ వెన్ ఆర్ యూ కమింగ్కు ఆన్సర్లో డీటెయిల్గా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్లో ఇఫ్, దట్ రావు. సో వెన్ ఆర్ యూ కమింగ్ యొక్క ఇండైరెక్ట్ స్పీచ్ ఫామ్ इसका इंडायरेक्ट स्पीच होता है. He asked me when I was coming. She asked me when I was coming. WH ఫ్యామిలీ స్పోకెన్ ఇంగ్లీష్ లో చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో తయారు చేసిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ మీకు వచ్చినట్లయితే సగం ఇంగ్లీష్ మీకు వచ్చినట్లే. కాబట్టి వీటిని మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. వీటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి. He said the exam is difficult. और इसका इंडायरेक्ट स्पीच होता है He said that the exam was difficult. He said that the exam was difficult. దీనిలో దట్ వచ్చింది ఎందుకంటే he said the exam is difficult అనేది ప్రశ్న కాదు. కాబట్టే he said ను యాజ్ ఇట్ ఈస్ గా రాసి కొటేషన్ మార్క్ కు బదులుగా దట్ రాసి ద ఎగ్జామ్ తర్వాత ఈజ్ ను వాజ్ గా రాసుకున్నాం. ఎందుకంటే ఇవ్వబడ్డ డైరెక్ట్ స్పీచ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. మనం దానిని పాస్ట్ టెన్స్ లోకి మారుస్తున్నాం. He said that the exam was difficult. He said, I haven't seen Rupa recently. He said that he hadn't seen Rupa recently. He said that he hadn't seen Rupa recently. इस एग्जाम्पल में देखिए he said that के बाद he मेंशन करा हुआ है. He means ऊपर सेंटेंस में I है. I means कौन है? He. मैं रूपा को नहीं देखा. कौन मैं यहाँ पे? He. उसने कहा मैंने रूपा को नहीं देखा. इसलिए रिपोर्टेड स्पीच में आई के बदले में ही लिखा गया है. उसके बाद हैव हैड में चेंज करना है. हैवेंट सीन रूपा रिसेंटली, हैडेंट सीन रूपा रिसेंटली होता है. ఇక్కడ ఐ అంటే సబ్జెక్ట్, ఎవరు? హీ. కాబట్టి ఐకు బదులుగా హీ రాసాం. హ్యావ్ హ్యాడ్గా మారుతుంది అని తెలుసుకున్నాం. ఐ హ్యావెంట్ సీన్ రూపా రీసెంట్లీకి బదులుగా హీ హ్యాడెంట్ సీన్ రూపా రీసెంట్లీ. అంటే మన ఇండైరెక్ట్ స్పీచ్ he said that he hadn't seen Rupa recently అవుతుంది. He asked me what is your name. अगर इसको इंडायरेक्ट स्पीच में कन्वर्ट करना है, he asked me what my name was. He asked me what my name was. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది పై సెంటెన్స్ లో యువర్ ఉంది. యువర్ కు బదులుగా రిపోర్టెడ్ స్పీచ్ లో అంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో మనము మై అని రాసుకున్నాం. ఎవరిని అడుగుతున్నాడు అతను? నన్ను అడుగుతున్నాడు మీ పేరేంటి అని. సో వాట్ మై నేమ్ వాజ్ అనేది కరెక్ట్ అవుతుంది. మై మదర్ సెడ్ ఐ యామ్ కుకింగ్ సప్పర్. మై మదర్ సెడ్ దట్ షీ వాజ్ కుకింగ్ సప్పర్. మై బ్రదర్ సెడ్ ఐ హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్. మై బ్రదర్ సెడ్ దట్ హీ హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్. హీ సెడ్ ఐ వెంట్ టు ద కాలేజ్. సెడ్ దట్ హీ హ్యాడ్ గోన్ టు ద కాలేజ్. He told me I have been to Delhi. He told me that he had been to Delhi. He told me that he had been to Delhi. She said, I met Priya yesterday. She said that she had met Priya the previous day. She said that she had met Priya the previous day. She said, I like tea. She said that she likes tea. She said, I am a doctor. She said that she was a doctor. She said that she was a doctor. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని వాస్తవాలు ఎప్పటికీ మారవు. వాటిలో టెన్స్ కూడా మారదు. ఎందుకంటే వీటిని మాటి మాటికి చెబుతాం కాబట్టి. యూనివర్सल ट्रूथ वाले क्वेश्चंस आए तो वैसे एग्जाम्पल्स में टेंस में चेंजेस नहीं होता.
क्योंकि యూనివర్సల్ ట్రూత్ एक ఫ్యాక్ట్ है उसे हम रिपीटेड बोलते हैं దీనిని ఉదాహరణతో అర్థం చేసుకుందాం ఇది చాలా సులువు ఫర్ ఎగ్జాంపుల్ we got independence in 1947 he said that we got independence in 1947 she said that we got independence in 1947 she said that the first world war broke out in 1914 She said that the First World War broke out in 1914. The sun rises in the east. He said that the sun rises in the east. The earth is round. She said that the earth is round. Gandhi Jayanti is celebrated on 2nd October. He said that Gandhi Jayanti is celebrated on 2nd October.